విషయమే అయినప్పటికీ తప్పని పరిస్థితిలో ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే నిన్న మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఒక అగ్రికల్చర్ బిఎస్సి చేసి ఒక సైంటిస్ట్ అయినటువంటి ఒక అమ్మాయి చనిపోవడం బాధాకరం. అయినప్పటికీ ఆ చావును కూడా రాజకీయాల్లో వెతకడం అది మాకు ఇంకా బాధాకరం. నిన్న ఆ అమ్మాయి ఒక సమావేశానికి ఖచ్చితంగా వెళ్ళేది ఉండే, వాళ్ళ ఇంటోళ్ళు వద్దు ఈ వరదలు ఉన్నాయని చెప్పినప్పటికీ వాళ్ళ నాన్నని తీసుకొని బయలుదేరిన క్రమంలో వాళ్ళ ఆ వాగులోకి ఇరుక్కున్న తర్వాత వాళ్ళ ఇంటోళ్ళకు ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేస్తే వాళ్ళ అన్నయ్య 100కు కాల్ చేస్తానేనా అని చెప్పే లోపలనే పైన 3 చెరువులు తెగిపోయి ఆమె కొట్టుకోపోవడం జరిగింది. దీన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం చాలా బాధాకరమైన విషయం. విపత్తులు వచ్చినప్పుడు అధికార పక్షం తన పని తాను చేసుకోపోతుంటుంది. పాలక పక్షం చేస్తున్నటువంటి పనిని చూసి ఎక్కడైనా సమస్య వస్తే ప్రతిపక్షాలు దాన్ని వెలికి తీసి చూపేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ పని చేయాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు ఇంట్లో కూర్చొని ఎప్పుడు వరదలు వస్తాయా, ఎప్పుడు ఏ ఊర్లు కొట్టుకుపోతాయా, ఏది జరుగుతుందా అనే ఆలోచనతో పూజలు చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఎంత వరదలలో తన ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించాలి. ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు వరదలు వస్తే ఖమ్మంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు వాళ్ళ జిల్లాలలో ఉన్నారు. వనపర్తి ఎమ్మెల్యే గారు వచ్చి కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నారు. అన్ని చెరువులు, గుట్టలన్నీ తిరుగుకుంటూ ఎక్కడ ఏ విపత్తు వచ్చినా, ఎసంటిది వచ్చినా ఎదుర్కోవాలి మనం అనే ఉద్దేశంతోన మా స్థానిక ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు. ఏ జిల్లాలో ఎక్కడో అవసరం లేదు మనం మాట్లాడాల్సింది. మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి 2 ఏళ్ల క్రితం ఈదుల చెరువులో 2 పిల్లలు చనిపోయినారు. మళ్ళీ అప్పుడు మీకు కానీ మీ కేసీఆర్ కానీ హెలికాప్టర్లు వేసుకొని తిరిగే ఇది లేకపోయినా, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీ పైన లేకపోయినా, విపత్తు వచ్చినప్పుడు ఎవరైనా ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాన్ని బాధాకరమైన విషయం కనుక దాన్ని బాధపడుతూ ఏదైనా సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంటుంది. తప్పు పట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధంగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మీద నిప్పులు వెళ్దామా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని పట్టగాల్సి మీనేతమనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఉన్నారు. ఇంతకు మించి వేరే ప్రజలకు సాయం చేయాలి, ప్రజలకు ఏదైనా ఆపద వస్తే ఆదుకునాలే, ఈ ఆలోచన మాత్రం ఏమాత్రం ఈ ప్రతిపక్షానికి లేదు. పాత ఇండ్లు, రేకుల ఇండ్లు ఇవి కూలిపోతాయి, ప్రజలు చనిపోతారు ఇవని. అయ్యా, ఫస్ట్ మీరు నిన్న ముఖ్యమంత్రి గారి సమీక్ష సమావేశాల్లో జరిగినటువంటి మాట ఏంటంటే, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే అందరు పని చేయాలి, నా పని నేను చేసుకోపోతా అని చెప్పి ఆయన ఖమ్మం పోయాడు, మంత్రులను జిల్లాలలో పెట్టాడు. వనపర్తి ఎమ్మెల్యే వనపర్తిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఏ పాత బిల్డింగు ఏది కూలిపోయి ఉన్నా పక్కనే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వారికి పిలిచి అవన్నీ ఎంక్వైరీ చేసి ఏదన్నా ఉంటే వాళ్ళను ఏదైనా సురక్షితమైన ప్రాంతాలకు తరలించమని ఎమ్మెల్యే గారు పంపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 14 ఏళ్ళు గడిచిపోయింది, 10 ఏళ్ళు గడిచిపోయింది. 10 ఏళ్ళు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని, 17,000 కోట్ల మిగులు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇంకా పాత ఇండ్లు ఉన్నాయి, పాత గుడిసెలు ఉన్నాయి చెప్పుకోవడానికి మీకు ఇంకా సిగ్గుచేటు కాదా? మీరు ఏనాడు కూడా ప్రజల డబల్ బెడ్రూమ్ పేరు చెప్పి మోసం చేసి ప్రజలకు ఈ రోజు కూడా న్యాయం చేయలేదని మీ అంతకు మీరే ఒప్పుకుంటున్నారా? మా ఎమ్మెల్యే గారు, మేము కానీ ఒక్కొక్క కౌన్సిలర్కు ఒక్కొక్క ఏరియాను ఇది చేసింది ఎమ్మెల్యే గారు. ఒకరు గోపాల్పేట రోడ్డు, ఒకరు రాజనగరం రోడ్డు, ఒకరు కొత్తకోట రోడ్డు, ఇట్లా అన్ని రకాలలో కొంతమందిని ఇది చేసి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా ఒకరినొకరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఏం కావాలా, జేసీబీ కావాలా, ఇటాచీ కావాలా, లేకుంటే ఎవరన్నా కార్యకర్తల బలం ఏమైనా కావాలన్నా తెలుసుకొని ఇమీడియట్గా మీరు కోఆర్డినేట్ చేసుకొని చేయండి, ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి అందరినీ చేసిండు. ఒక ఊరి ఇట్లా చెట్లు 4 చెట్లు పడిపోయినాయి. వితిన్ 10 నిమిషాల్లో ఒక్క బండి ట్రాఫిక్ జామ్ కాకుండా చెట్లు తొలగించినాం. సమీక్ష సమావేశం ఎందుకోసం చేసిండ్రు? ఒక వర్షాలు ఎక్కువగా ఉన్నాయి, సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటే అప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను పిలుచుకొని సమావేశం ఏర్పాటు చేసి, ఇది పద్ధతి కాదు. ఇది సమాజానికి మనము ప్రజలకు ఒకటంటూ మన సందేశం ఇచ్చేటట్లు ఉండాలి మన రాజకీయ నాయకులు.
మరి దిగజారుడు చేసే రాజకీయాలు చేయకండి దయచేసి. ఇంకొకసారి విపత్తు ఏ ఏ ఏ ఎప్పుడున్నా కానీ ప్రతి సంవత్సరం ఇది వస్తూనే ఉంటుంది, మేము గుర్తిస్తూనే ఉన్నాం. ప్రతి గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ గుర్తించాలి, దీని ప్రజలకు మనం అనుకూలంగా ఏ విధంగా పనిచేయాలని చెప్పి ఆ విధంగా మనం చేసుకోవాలి. కానీ దాన్ని ఎదురుపోయి మీరు ఈ పని చేయలేదు, మీరు ఉన్న కాలం మీరు ఇంతే ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఇట్లే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఇట్లే ఉన్నారు అంటే పద్ధతి కాదు. ఎన్నికల్లో పూలు చూస్తారు కానీ అలా మాట్లాడే విధానం చూస్తలేరు మీరు. ఆయన చెప్పిండా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కానీ ఏమన్నా పూలు పెట్టానని చెప్పిండా? అధికారులు చూసుకుంటారు, ఆయనతో తెలియదా? కావాలని రెచ్చగొట్టాలని, జనాలను రెచ్చగొట్టి ఏ విధంగా ఈ డైవర్ట్ చేయాలి, మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి, వీళ్ళు ఏం పని చేస్తారు. మరి 2 లక్షల రుణమాఫీ అయిపోయింది కదా, ఇంతవరకు మళ్ళీ ఎవరు మళ్ళీ ధర్నా చేస్తున్నారు ఎందుకు? తీస్తలేదు ఎందుకు? ఉన్నాయి బ్యాంకులు పక్కనే ఉన్నాయి కదా, బ్యాంకులు ఆల్రెడీ. బ్యాంకులో లెక్కలు తీయండి, మీరే లెక్కలు తీయండి. మేము మీకే ఇస్తున్నాం, స్వేచ్ఛ ఇస్తున్నాం, మీకే ఇస్తున్నాం. బ్యాంకుల్లో వాళ్ళ మేనేజర్లకు మేమే చెప్పేస్తాం, ప్రతిపక్షాలు వస్తారు ఇట్లా లెక్కలు అంటే వాళ్ళకి చూపానని. అన్ని బట్ట కలిసి మీనేయాలి ఎట్లా ఉన్నాక. ఏదో చిన్న ప్రాబ్లం ఉంటాయి. అవి ఇద్దరి మధ్యలో ఆ బ్యాంక్ మేనేజర్కి ఆ రైతుకు కానీ సంబంధించిన వేరే అధికారికి కానీ ఉన్న లోటుపాట్ల దానిని ఏదో ఒక 2 రోజులు 3 రోజులు సాల్వ్ అయ్యే దానిని ఏదో బయటికి చూపించడం. రాలేదు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ రాలేదని. 2 లక్షల రుణమాఫీ రాకపోతే మళ్ళీ ఇంతవరకు జనాలు రైతులు రావాలి, ధర్నా వేయాలి. మరి రైతులు ఎక్కడ పోయిన? రైతులు సంతోషంగా ఉన్నారు. తో పాటు సహకరించండి, మేము సహకరిస్తాము, అన్ని విధాలుగా జనాలకు అందరికీ సహకరిస్తాము. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మా ముఖ్యమంత్రి గారి గురించి కానీ చెడుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి.